వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. గాంధీ గారు నమస్తే అండి. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక వార్త అయితే వైరల్ అవుతూ ఉంది. ఆయన ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేస్తారు. పార్లమెంట్లోకి వెళ్ళి రాజకీయంగా ఆయన ఎదుగుదలను కోరుకుంటా ఉన్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. నిజంగా ఇది జరిగితే ఎలా ఉంటుందంటారు పరిస్థితి? ఇప్పుడు ఏమి చేతకాని వాళ్ళు ఏం చేస్తారు? గతంలో కూడా ఆయన 18 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేపించి బై ఎలక్షన్లకు వచ్చాడు. ఆయనకి ఎప్పుడు బై ఎలక్షన్లు అంటేనే ఇష్టం కాబట్టి మళ్ళీ ఇప్పుడు కూడా ఇప్పుడు ఈ ప్లాన్ ఎందుకు వేసాడో మీ విలేకరులకు కానీ ఎవరికైనా తెలుసా నాయకులకైనా తెలుసా? ఆయన మీద 32 కేసులు ఉన్నాయి కాబట్టి 16 ఈడీ కేసులు ఉన్నాయి కాబట్టి ఢిల్లీలో ఉంటే ఈ కేసులన్నీ మెయింటైన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటే అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా లేదు కాకపోతే అడుగుతున్నాడు ఆయన ప్రతిపక్ష హోదా ఇవ్వమని. అక్కడ ఉంది ఎవరు? అయిన పాత్రుడు గారు ఉన్నారు స్పీకర్గా. ఎందుకు ఇస్తాడు ఆయన? ఈడు కాబట్టి ఆయన ఇప్పుడు ఎంపీగా అవినాష్ రెడ్డిని రాజీనామా చేపించి ఆయన ఎంపీగా నిలబడి ఎంపీగా గెలిస్తే ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో కూర్చొని నరేంద్ర మోడీ గారి కాళ్ళలో గడ్డాలో పట్టుకొని ఆయన కేసులు మెయింటైన్ చేసుకోవడానికి ఆయన వేసిన పకడ్బందీ ప్లాన్ ఇది. ఆయన ప్లాన్ వేయటంలో దిట్ట కాబట్టే ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. ఆర్థికంగా దెబ్బతీయాలనుకున్నాడు. వీళ్ళు జైల్లో ఉండగానే విజయసాయి రెడ్డి, సుబ్బారెడ్డి, ఈ జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉండగానే మనం గెలిస్తే రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బతీయాలి అనుకున్నారు. అదే ప్రకారంగా ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. అవ్వగానే ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బతీశాడు. ఈ ఆర్థికమే ఇలా మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చినా కానీ అటువంటి విజన్ గల్ల ఆయన కూడా ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనేది ఆయన కళ్ళమ్మ నీళ్లు తిరుగుతున్నాయి. ఒక విజన్ గల్ల భారతదేశంలో ఉండాలలో మన్మోహన్ సింగ్ గారి తర్వాత ఈయనే చంద్రబాబు నాయుడు గారు ఏంది ప్రణాళికల్లో మరి అట్లాంటి ఆయన కూడా ఇవాళ ఏం చేయాలనేది మరి ఆయనకి అంతుపట్టలేదు. కాబట్టి ఆయన కేసుల కోసం ఆయన ఏమైనా చేస్తాడు. ఈ రాష్ట్ర ప్రజలు పిచ్చోళ్ళై ఆయన కోట్లు వేయటమే. అంటే ఇప్పటికే 11 సీట్లతో ప్రతిపక్ష హోదా కూడా లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. ఇప్పుడు ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తే రాష్ట్రంలో పట్టుపోయే అవకాశం ఉంటుందంటారా? ఒకవేళ పోటీ చేసి ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తే కానీ గెలిచే అవకాశం ఉంటుందంటారా? అసలు ఆయన గెలవటం ఎక్కడ గెలుస్తాడు? ఇవాళ 11 మంది రాజీనామా చేయమని గెలుస్తాడేమో చూద్దాం. గెలవడు. ఎందుకో చెప్పమంటా? అతి తక్కువ మెజార్టీతో గెలిచారు ఆ 11. అసలు సింగిల్ డిజిట్ రావాలి ఆయనకే. నా లెక్క ప్రకారం సింగిల్ డిజిటే. ఇంకేదో డబుల్ డిజిట్ ఇచ్చారు. కొంతమంది పిచ్చోళ్ళు ఉన్నారు ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో ఆయన చేసిన పనులకి. ఇప్పుడు గట్రాళ్ళ మీద ఆయన బొమ్మలు వేపించుకున్నాడు. ఆ కుక్క పోయి ఆ బొమ్మ మీద వస్తపోసిద్ది. ఎంత నీచాతి నీచం ఆలోచించాడు. అదేమన్నా వీళ్ళు చదువుకున్నాళ్ళ, వీళ్ళు ఇంగిత జ్ఞానం కలిగిన వాళ్ళ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బొమ్మ రాయి మీద ఉంది. అదే నీ తాత సంపాదించింది కాదు, లేకపోతే నువ్వు సంపాదించి ఇచ్చింది కాదు. వాళ్ళ తాతల నాటి నుంచి వచ్చి వాళ్ళ తరాల ఆస్తులు అయ్యి వాళ్ళ ఆస్తుల మీద నీ బొమ్మలేంది? ఆ బొమ్మ మీద కుక్క వచ్చపోసిద్ది. నీకు సిగ్గు లేదు, శరం లేదు. నువ్వేదైనా చేస్తావు. ప్రజల్ని పంపి పెడతావు, అబద్ధాలు చెబుతావు, ఏమైనా మాట్లాడతావు, ఏమైనా చేస్తావు. నువ్వు ఇవాళ నీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే 11 మందిని కూడా రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేయమని ఆయన కూడా గెలిచినప్పుడు చూద్దా. ఏంది ఆయన గెలిచేది? ఏందంటే ఆయన గెలిచేది ఇది పెట్టాడు కదా మొన్న ఈ భూమి టైటిల్ లీడు, ల్యాండ్ టైటిల్ లీడ్ పెడితే దానివల్లనే ఆయన నిండా కొంప మునిగిపోయింది. ఆయన కొంప అసలు ఏ వర్గాన్ని కానీ ఎక్కిన కానించి ఆయన ప్రాంతీయ విభేదాలు, భాషా విభేదాలు, మరి ప్రతిదీ విభేదాలే అయినా ఎవరి మీద ఎన్ని కేసులు పెడదామా? నా మీద 33 కేసులు పెట్టారు కదా ఆల్రెడీ. చేతులు ఎరగొట్టారు, కాళ్ళు ఎరగొట్టారు. ఇంకేం చేస్తారు వీళ్ళు? దిగిపోయాడు. మళ్ళీ అసలు పుట్టగతులు లేకుండా చేశారు. నేను ఇంకా అరేబియా సముద్రంలో కలుపుతారు సింగిల్ డిజిట్ తోటి అనుకున్నా. కాకపోతే ఇక్కడ బంగాళాఖాతంలో దగ్గరలో 60 కిలోమీటర్ల బంగాళాఖాతంలో కలిపారు ప్రజలు. ఏంటి బాబు ప్రస్తుతం రాష్ట్రంలో ఉచిత ఇసుక అనే పంపిణీ అనేది జరుగుతూ ఉంది. దీని మీద కూడా ఎన్నో ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఉచిత ఇసుక పేరుతో పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నారు అది ఇది అని. ఏంటి ఎలా చూస్తారు? నేను పోయాడుగా కొడాలి నాని టాటర్ వేసుకొని ఇసుకాడికి పోయాడుగా. మరి అవును బిల్లు 188 రూపాయలు బిల్లు తీసుకున్నాడు, పోయాడు, ఇసుక పంపించుకొని పోయాడు. ఏదో చేద్దాం అనుకున్నారు. దానికి నిన్న వాడు కొమ్మినేని శ్రీనివాస్ గాడు, వాడు ఈశ్వర్ గాడు ఏం చెబుతున్నాడు విన్నారా మీరు? ఏం చెబుతున్నారు వాళ్ళు? 1700 చిల్లర పెట్టారు. ఇవన్నీ దొంగ నాటకాలు. రైతులకి రుణమాఫీ అట్ట చేశాడు 14లో చెప్పిన మా రుణమాఫీ ఉచిత ఇసుక ఇవ్వడం కూడా అదేనని కొమ్మినేని శ్రీనివాస్ గారు చెబుతున్నాడు. వాడు ఒక్కసారి కనుక బయటకు వచ్చే శ్రీనివాస్ గారు వాడు మళ్ళీ ఇంటికి బాడిక కొమ్మినేని శ్రీనివాస్ అనేవాడు
వాడు ఎందుకు పుట్టాడో వాడు పుట్టక వాడు పుట్టక వాడు నాశనం గాను ఎప్పుడు ఇక అదే నా చంద్రబాబు నాయుడు మీద ఇప్పుడు ఈయన గెలవంగానే 2019లో జగన్మోహన్ రెడ్డి గెలవంగానే ఏం చేశాడు? ఇసుకనే ట్రక్ ఇసుక 1000 రూపాయలకు వచ్చే 800లకు వచ్చే ఇసుకనే 4000 చేశాడు. 4000 చేస్తే ఏం జరిగింది? ఎవరి దగ్గర తోలించుకునే స్తోమత లేదు, తోలించుకోలేదు. టాపీ మేస్త్రులు ఏమయ్యారు? ఉరేసుకొని ఆత్మహత్యలు చేసుకున్నారు కొన్ని పదుల సంఖ్యలో. మరి అదైనా వీళ్ళకి తెలీదా? సిగ్గుండొద్దా? ఇలా ఆయన ఇస్తున్నాడు, ఉచిత ఇసుక ఇస్తున్నాడయ్యా. ఉచిత ఇసుక అసలు ఎవరైనా ఇవ్వాలయ్యా, ఏటో ఉన్నది అది, ప్రజల సొమ్ము అది. చంద్రబాబు నాయుడు గారి సొంత జేబులోదా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి జేబులోదా? ప్రజలది అది. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక ఇజనగల్ల ఆయన కాబట్టి ఆయన ఆలోచించి ఇసుక తోలితే కొన్ని లక్షల మంది టాపీ మేస్త్రులు బతుకుతారు అనే ఉద్దేశంతో ఒక టాపీ మేస్త్రి ఏంది 162 సంస్థలు బతుకుతాయి. కాదంటే రమ్మని మనం ఎవడన్నా నా దగ్గరికి వస్తే లేక ఎవడెవడు బతుకుతాడని నేను చెబుతా. ఒక్క ఇసుక వల్ల 162 సంవత్సరాలు బతుకుతారు, ఎవరన్నా బతకని. మరి అది వీడు తెలుసుకోలేదు జగన్మోహన్ రెడ్డి. వీడు ఒక చండాలుడు కాబట్టి చండాల పనులన్నీ చేశాడు ఆంధ్ర రాష్ట్రంలో. అయితే ఈ విధానంతో అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారంటారా? బ్రహ్మాండంగా. నేను కాంగ్రెస్ వాదిగా నేనే చెప్తున్నా, బ్రహ్మాండంగా హర్షం వ్యక్తం చేయాలి. ఎందుకంటే ఇక్కడ జనం శుభ్రంగా హాయిగా బతుకుతారు. ఇప్పుడు టాపీ వాడికి పని దొరకలేదు అనుకో, నా దగ్గరికి వస్తాడు, 100 పని అడుగుతాడు, నా దగ్గర ఉండవు, వాస్తవంగా లేవు. ఆర్థికంగా దెబ్బ కొట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఆర్థికంగా వాడు ఆర్థిక నేరస్తుడు కాబట్టి ఆర్థికంగా దెబ్బ కొట్టేసాడు రాష్ట్రాన్ని. ఇంకా ఎవరి దగ్గర డబ్బులు ఉంటాయి? ఎవరి దగ్గర ఉంటాయి? ఎట్టొకట్ట ఆంధ్ర రాష్ట్రం కాబట్టి, అన్నపూర్ణ రాష్ట్రం కాబట్టి, ఇటు కనకతరమ్మ తల్లి, ఇటు కోటయ్య స్వామి, ఇటు అమరలింగేశ్వర స్వామి, ఇటేమో లక్ష్మీ నరసింహస్వామి, వీళ్ళందరూ 4 మధ్యలో ఉన్నాం కాబట్టి మేము ఎట్టొకట బతికిచ్చారు వాళ్ళు మమ్మల్ని భగవంతుళ్ళు. అర్థమైందా? అది